పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో, పేరెంట్స్‌కి ఉండే పెద్ద టెన్షన్ ఏంటి అనంటే బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలి? లంచ్ బాక్స్‌లో ఏం ప్యాక్ చేయాలని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రతి పేరెంట్ కూడా బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు పిల్లలకి. కానీ ఆ బ్యాలెన్స్ డైట్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలా సర్వ్ చేయాలి పిల్లలకనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే. ఐ యామ్ డాక్టర్ నిశాంత్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్, జయ హాస్పిటల్, మహబూబాబాద్. బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ కిడ్స్ తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ మనం వాట్ ఈజ్ న్యూట్రిషన్ అండ్ న్యూట్రియంట్స్ అనేది వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. సో న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఫుడ్ సైన్స్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ టు ద హెల్త్ అనమాట. సో న్యూట్రియంట్స్ అంటే ఏంటి అంటే ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ కాంప్లెక్సెస్ ప్రజెంట్ ఇన్ ద ఫుడ్. సో ఇవి కనుక మనం కరెక్ట్ క్వాంటిటీలో అంటే అడిక్వేట్ క్వాంటిటీలో ఇవ్వగలిగితే పిల్లల్లో ఆప్టిమమ్ గ్రోత్ చూడగలుగుతాం. అదే సరైన మోతాదులో ఇవ్వగలిగితే మంచి గ్రోత్ని చూడగలుగుతాం పిల్లల్లో. న్యూట్రియంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. సో జనరల్లీ ఆన్ డైలీ బేసిస్ 50 న్యూట్రియంట్స్ కంటే ఎక్కువ మన బాడీకి కావాలి ఫర్ నార్మల్ ఫంక్షనింగ్. సో న్యూట్రియంట్స్ని ఫర్ అవర్ కన్వీనియన్స్ మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పేసి క్లాసిఫై చేసుకున్నాం. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అదే మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్ అండ్ ట్రేస్ ఎలిమెంట్స్. సో కమింగ్ టు బ్యాలెన్స్డ్ డైట్, వాట్ ఈస్ బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ హెల్తీ ఈటింగ్? సో బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ హెల్తీ ఈటింగ్ ఈజ్ నథింగ్ బట్ టేకింగ్ ఆల్ దీస్ న్యూట్రియంట్స్ ఇన్ యాడిక్వేట్ క్వాంటిటీస్. అంటే మనం ఇప్పుడు మాట్లాడుకునే న్యూట్రియంట్స్ అని యాడిక్వేట్ క్వాంటిటీస్లో కనుక తీసుకోగలిగితే దాన్నే బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ హెల్తీ ఈటింగ్ అని అంటారు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ హెల్తీ ఈటింగ్? బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ హెల్తీ ఈటింగ్ అనేది ఎందుకు అవసరం మనకి, లేదా పిల్లలకి ఎందుకు అవసరం? ఎందుకు అని అంటే ఆప్టిమమ్ గ్రోత్‌కి, నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీ కోసం బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ హెల్తీ ఈటింగ్ అనేది ఈజ్ మ్యాండేటరీ ఈవెన్ ఫర్ ద కిడ్స్ ఆర్ ఈవెన్ ఫర్ ద అడల్ట్స్. సో ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనం ఈ న్యూట్రియంట్స్‌ని మన డైట్‌ని బ్యాలెన్స్‌గా మెయింటైన్ చేయవచ్చు. సో మనకు మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చి మనకు మ్యాక్రో న్యూట్రియంట్స్ నుంచి వస్తుంది. అంటే కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ నుంచి వస్తుందనమాట. సో కార్బ్స్ ఎంత తీసుకోవాలి పర్ డే? సో 55-60% అనేది కార్బ్స్ తీసుకోవాలి. అదే ప్రోటీన్స్‌కి వచ్చేప్పటికి 10-12% తీసుకోవాలి. ఫ్యాట్స్‌కి వచ్చేప్పటికి 25-30% తీసుకోవాలి. అంటే మనం తీసుకునే డైట్‌లో ఈ మోతాదులో కార్బ్స్ గానీ, ఫ్యాట్స్ గానీ, ప్రోటీన్స్ గానీ ఉంటే అప్పుడు ఆ మీల్‌ని మనం బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పి చెప్పవచ్చనమాట. సో ఎన్ఐఎన్ గానీ, ఐసీఎంఆర్ గానీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఐసీఎంఆర్ వాళ్ళు ఇది సింప్లిఫై చేయడం కోసం అని చెప్పేసి కొన్ని ఫుడ్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. ఫర్ అవర్ కన్వీనియన్స్ ఫుడ్ గ్రూప్స్ క్రియేట్ చేశారనమాట. సో దీనివల్ల మనం మన డైట్ ప్లాన్‌ని సింపుల్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫుడ్ గ్రూప్ సిస్టమ్స్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎన్ఐఎన్ గానీ, ఐసీఎంఆర్ వాళ్ళు గానీ ఫుడ్ గ్రూప్ సిస్టమ్స్ అనేవి మన కన్వీనియన్స్ కోసము, మన డైట్ ప్లాన్‌ని బ్యాలెన్స్‌గా ప్రిపేర్ చేసుకోవడం కోసం అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే మనం ఉన్న ఫుడ్స్‌ని ఒక 5 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో దీన్ని బట్టి మనం మన మీల్ ప్లాన్‌ని కరెక్ట్‌గా బ్యాలెన్స్‌గా ప్లాన్ చేసుకోవచ్చు. వాట్ ఆర్ దీస్ 5 ఫుడ్ గ్రూప్స్ సజెస్టెడ్ బై ఎన్ఐఎన్ అండ్ ఐసీఎంఆర్? సో ఫస్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చేసి సిరియల్స్, మిల్లెట్స్ అండ్ సీరియల్ గ్రెయిన్స్ అండి. సెకండ్ ఫుడ్ గ్రూప్ వచ్చేసి పల్సెస్, నట్స్ అండ్ లెగ్యూమ్స్. అండ్ థర్డ్ ఫుడ్ గ్రూప్ వచ్చేసి మిల్క్, ఎగ్స్ అండ్ మీట్. ఫోర్త్ ఫుడ్ గ్రూప్ వచ్చేసి ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఫిఫ్త్ ఫుడ్ గ్రూప్ వచ్చేసి ఫ్యాట్స్ అండ్ షుగర్స్ అనమాట. సో ఈ 5 ఫుడ్ గ్రూప్స్‌ని మన కన్వీనియన్స్ కోసం ఇలా డిజైన్ చేశారనమాట. సో మనం ఈ ఫుడ్ గ్రూప్స్‌లో డిస్కస్ చేసిన ఫుడ్ ఐటెమ్స్‌ని ఎలా ఇంక్లూడ్ చేయాలి? మన డైట్‌ని బ్యాలెన్స్డ్‌గా చేయాలంటే సింపుల్ థింగ్ అండి. 1 ఆర్ మోర్ దాన్ 1 ఐటెమ్ ఈచ్ ఫుడ్ గ్రూప్ నుంచి 1 ఆర్ మోర్ దాన్ 1 ఐటెమ్‌ని గనుక మన డైట్‌లో ఇంక్లూడ్ చేయగలిగితే అది బ్యాలెన్స్డ్ డైట్ కింద లేబుల్ చేయబడుతుందనమాట. వాట్ ఈస్ హెల్తీ ప్లేట్ కాన్సెప్ట్ ఆర్ మై ప్లేట్ ఫర్ ద డే? ఈ హెల్తీ ప్లేట్ కాన్సెప్ట్ అంటే ఏంటి అనంటే ఎన్ఐఎన్ గానీ, ఐసీఎంఆర్ వాళ్ళు గానీ ఒక విజువల్ గైడ్ అంటే ఒక ఇమేజ్ రూపంలో మనం ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలనేది మెన్షన్ చేశారు. ఈ ఫుడ్ గ్రూప్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ చేసి సో ఒక్కొక్క ఫుడ్ గ్రూప్‌లో 1 ఆర్ 2 ఐటెమ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఇక్కడ మీకు డిస్‌ప్లే అవుతున్న ఇమేజ్‌లో ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సో యాస్ టు మేక్ ఇట్ యాస్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. సో సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ విజువల్ గైడ్. హౌ డస్ దిస్ హెల్తీ ప్లేట్ కాన్సెప్ట్ హెల్ప్? మనకి హెల్తీ ప్లేట్ కాన్సెప్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే మనం హిడెన్ హంగర్‌ని టాకిల్ చేయొచ్చు. హిడెన్ హంగర్ ఈజ్ నథింగ్ బట్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అండి. సో మనం తీసుకునే ఫుడ్‌లో మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నా కూడా మైక్రోన్యూట్రియంట్స్ కరెక్ట్‌గా లేకపోతే దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ కింద లేబుల్ చేయమనమాట. సో మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. విటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇవి గనుక కరెక్ట్ క్వాంటిటీలో అంటే కరెక్ట్ మోతాదులో లేకపోతే దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ కింద తీసుకోలేం కదా! సో మనం ఈ హెల్తీ ప్లేట్ కాన్సెప్ట్ ఆర్ మై ప్లేట్ ఆఫ్ ద డే అనే కాన్సెప్ట్ ఫాలో అవ్వడం వల్ల మనం ఈ హిడెన్ హంగర్‌ని టాకిల్ చేయొచ్చనమాట. సెకండ్ థింగ్ ఈజ్ బూస్టింగ్ ద ఇమ్యూనిటీ. ఆబ్వియస్లీ మీరు డైట్ గనుక బ్యాలెన్స్డ్‌గా ఇవ్వగలిగితే ఇమ్యూనిటీ అనేది చాలా బూస్ట్ అవుతుంది చిల్డ్రన్‌లో.
అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ట్యాక్లింగ్ విత్ ద డిసీజెస్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అనేది మనం ఈజీగా ట్యాకిల్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆర్ ద ఫుడ్ ఐటమ్స్ టు బి అవాయిడెడ్ ఇన్ చిల్డ్రన్. ఏం ఫుడ్ ఐటమ్స్ అనేవి పిల్లల్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. జంక్ ఫుడ్స్ అనేవి పెట్టకూడదండి. సో ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఒక యాక్రోనిమ్ అనేది క్రియేట్ చేశారు, JUNCS అనమాట. సో J స్టాండ్స్ ఫర్ జంక్ ఫుడ్స్, U స్టాండ్స్ ఫర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, N స్టాండ్స్ ఫర్ న్యూట్రిషనల్లీ ఇన్అప్రోప్రియేట్ ఫుడ్స్, C స్టాండ్స్ ఫర్ కెఫినేటెడ్ డ్రింక్స్ ఆర్ కార్బోనేటెడ్ డ్రింక్స్, S స్టాండ్స్ ఫర్ సాల్ట్ అండ్ షుగర్ బెవరేజెస్ లేదా సాల్ట్ అండ్ హెవీ సాల్ట్ అండ్ షుగర్ ఉన్న ఫుడ్స్ కానీ. సో ఈ జంక్ ఐటమ్స్ అనేవి, జంక్ ఫుడ్స్ అనేవి రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడం వల్ల పిల్లలకి ఫ్యూచర్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ రావడం కానీ, టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిషన్, చైల్డ్హుడ్ ఒబేసిటీ రావడం కానీ, లేదంటే డయాబెటీస్ మెల్టస్ అంటే షుగర్ రావడం కానీ పిల్లల్లో, ఇలాంటివన్నీ కూడా మనం చూడవచ్చు అనమాట. స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, లేదా సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇస్ టూత్ డికే అవ్వచ్చు, పళ్ళు పుచ్చిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అదర్ దాన్ దట్ కెఫినేటెడ్ డ్రింక్స్ ఆర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ హెవీగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్, అంటే కాల్షియం అనేది బాడీలో అబ్జార్ప్షన్ తగ్గిపోవచ్చు అనమాట. సో దానివల్ల బోన్స్ బ్రిటిల్ అయిపోవచ్చు, అంటే బోన్స్ వీక్గా అయిపోవడము, తొందరగా ఫ్రాక్చర్స్ అవి అవ్వడము అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జంక్ ఫుడ్స్ అని అవాయిడ్ చేయడం మంచిది. హెల్తీ స్నాక్ ఆప్షన్గా పిల్లల్లో మనం ఏమేమి ఇవ్వచ్చు? పల్లీలు, పల్లి పట్టీలు, అటుకులు, మురుమురాలు, నెక్స్ట్ కర్డ్ ఆర్ యోగట్, నెక్స్ట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, స్ప్రౌట్స్, ఇవన్నీ కూడా మనకి హెల్తీ ఆప్షన్స్ కింద ఇవ్వచ్చు పిల్లలు స్నాక్స్ కింద. పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళే హరీలో ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు అని అంటే మీరు ఏం బ్రేక్ఫాస్ట్ ఆఫర్ చేయవచ్చు పిల్లలకి? బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఓట్స్. సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ శాండ్విచ్, హోల్ వీట్ బ్రెడ్తో తయారు చేసిన శాండ్విచ్ అండి. అందులో మీరు ఎగ్స్ కానీ లేదా పీనట్ బటర్ కానీ లేదంటే వెజిటేబుల్స్, ఫుల్లీ లోడెడ్ వెజిటేబుల్స్ కానీ ఇలా వేసుకోవచ్చు. నెక్స్ట్ చపాతీ రోల్ ఇవ్వచ్చు అండి. చపాతీ రోల్లో కూడా సేమ్ ఎగ్స్ కానీ లేదంటే పీనట్ బటర్ కానీ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇడ్లీ పెట్టవచ్చు, రాగి దోశ, మిల్లెట్ దోశ, ఇలాంటివన్నీ కూడా హెల్తియర్ ఆప్షన్స్ అనమాట. ఫాస్ట్గా అయిపోతాయి. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే ఛాన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. యాజ్ పేరెంట్స్ పిల్లల్లో హెల్తీ ఈటింగ్ ప్రమోట్ చేయడం కోసం మీరు ఏం చేయవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌కి ఉన్న అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే మీరు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. సో మీరు కూల్ డ్రింక్స్ తాగితే పిల్లలు కూల్ డ్రింక్స్ తాగుతారు. మీరు ఐస్ క్రీమ్ తింటే పిల్లలు ఐస్ క్రీమ్ తింటారు. సో ఇలాంటివన్నీ చేయకూడదనమాట. సో కొన్ని ఈజీ టిప్స్ అనేవి నేను చెప్తాను. దీన్ని ఫాలో అవుతే మనం పిల్లలకి హెల్తీ ఈటింగ్ అనేది ప్రమోట్ చేయవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం మీల్ టైమ్ ఈజ్ ఆల్వేస్ ఫ్యామిలీ టైమ్ అండి. ఈ మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం లేదా అట్‌లీస్ట్ డిన్నర్ టైమ్‌లో అయినా అందరూ ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర కూర్చొని తినాలనమాట. దట్ టైమ్ షుడ్ బి స్క్రీన్ ఫ్రీ టైమ్. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్స్ పెట్టుకొని లేదా టీవీ పెట్టుకొని తినకూడదనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫుడ్‌ని కొంచెం అట్రాక్టివ్‌గా అంటే గార్నిషింగ్ చేయడం అనమాట. పిల్లలకి నచ్చే విధంగా గార్నిషింగ్ అది చేస్తే ఏంటంటే పిల్లలు కొంచెం అట్రాక్ట్ అయ్యి తింటారనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ పిల్లల్ని మనం మార్కెట్‌కి తీసుకెళ్ళాలి. సో దట్ వాళ్ళకి వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎలా కొంటున్నాము, ఏంటి అనేది తెలుస్తుంది. వెండర్స్‌తో ఎలా మాట్లాడాలి, ఏంటి అనేది తెలుస్తుంది. దిస్ ఈజ్ ఫర్ పర్సనాలిటీ, ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం అనమాట. నెక్స్ట్ థింగ్ మనం రిఫ్రిజిరేటర్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఐస్ క్రీమ్స్ గానీ, చాక్లెట్స్ గానీ లేదా సాఫ్ట్ బెవరేజెస్ గానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మనం రిఫ్రిజిరేటర్‌లో పెట్టామంటే పిల్లలు ఓపెన్ చేస్తారు, తినడానికి ట్రై చేస్తారు. పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీ ఎంతుండాలి? ఉండాలా? ఉండకూడదా? డెఫినెట్‌లీ ఉండాలండి. డైలీ 1 అవర్ ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ అట్‌లీస్ట్. పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు ఫిజికల్ యాక్టివిటీ ఆ 1 అవర్ ఇంకా షేర్ చేసుకోగలిగితే వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా పెరుగుతుంది. సో ఇక్కడ పేరెంట్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయవచ్చు. సో క్వెషన్ ఆఫ్ ద డే ఫర్ పేరెంట్స్ అండి. వాట్ ఈస్ రెయిన్‌బో డైట్ ఇన్ చిల్డ్రన్? వాట్ ఈస్ ఇట్స్ ఇంపార్టెన్స్? సో ఈ క్వెషన్‌కి గనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. తెలుసుకోవాలి అనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి, వీనస్ కిడ్స్ హెల్త్. అక్కడ మీకు ఆన్సర్ పోస్ట్ చేస్తాం. థాంక్ యూ.